దేహం దాల్చిన దైవం. దేహం దాల్చిన దైవం. దేవుడు దేహాన్ని ఎత్తాడు. యేసుక్రీస్తుల వారు దేవుడు. దేవుడై ఉండి ఎందుకు దేహాన్ని ధరించాడు? ఎందుకు యేసుక్రీస్తుల వారు మానవ దేహంతో పుట్టారు? చాలామంది ప్రభువుని అర్థం చేసుకోవటంలో విఫలమైన వారు, ప్రభువు పుట్టుక వెనకాలన్న దేవుడు రాయించిన సంగతులను అర్థం చేసుకునేవారు చాలా జాగ్రత్తగా ఈరోజు మెసేజ్ వినాలి, ప్రసంగం వినాలి. దేహం దాల్చిన దైవం. దేహం అనగానే కనబడుతున్న ఈ శరీరం, 2 కాళ్ళు, 2 చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, ఈ 6 అడుగుల దేహం విశ్వాన్ని కలిగించిన దేవుడు ఎందుకు ధరించవలసి వచ్చింది? ఈ దేహాన్ని ధరించి దేవుడు దేహంతో భూమి మీదకి వచ్చి ఈ మానవాళికి ఏమి నేర్పించాలనుకున్నాడు, ఏమి చెప్పాలనుకున్నాడు, ఏ ఉద్దేశంతో దేవుడు దేహాన్ని ఎత్తాడు? యేసు ప్రభు దేహాన్ని ధరించుకోవలసిన అవసరత ఏముంది? అంతే కదండి. కన్యక మరియ గర్భాన్న మనుషులందరూ పుట్టినట్టుగానే పసిబిడ్డగా దేవుడు పుట్టి ఈ భూమి మీద మనుషులు పెరిగినట్టుగానే పెరిగి, మనుషులు మాట్లాడినట్టుగానే మాట్లాడాడు, మనుషులు బ్రతికినట్టుగానే బ్రతికాడు. సేమ్ భూమి మీద ఉన్న మనుషులు ఎలాగైతే పుట్టారో అలాగే దేవుడు పుట్టాడు. దేవుడు దేహం ఎందుకు ఎత్తాడు? దేహం వెనక ఈ సమాజానికి ఏమి నేర్పించాలనుకున్నాడు? దేవుడు దేహం ఎత్తాడు. దేవుడు దేహాన్ని ధరించుకున్నాడు. దేవుడు దేహం ధరించుకుని లైవ్లో ప్రజలకు కనపడ్డాడు. పబ్లిక్గా ముందుకొచ్చాడు. నేను యేసుప్రభుని, పరలోకం నుండి వచ్చాను, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తను నేనే, ఇదిగో నా పిల్లలారా మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి అని దేహంతో యేసుక్రీస్తుల వారు ప్రజల ముందుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇక్కడ చాలా మందికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో యేసుప్రభు గురించి సరిగా తెలియక చాలా మంది మాట్లాడుతున్నారు. యేసుప్రభు చరిత్రకారులు సృష్టించిన ఒక క్యారెక్టర్ అని, చరిత్రలో లేడు అని, మనుషులు పుట్టించిన ఒక క్యారెక్టర్, మనుషులు పుట్టించారు, దేవుడు లేడు, చరిత్రలో అసలు యేసుప్రభు లేడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కనీసం ఏమండి, నేను అంటానండి, కనీసం అంటే 10th క్లాస్ చదువుకుంటేనే కానీ యేసుప్రభు అర్థం అవడండి. నేను అలా చెప్తున్నాను ఈ మాట. యేసుప్రభు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? కనీసం 10th క్లాస్ చదువుకోవాలి. ఎందుకు చెప్తున్నాను తెలుసు ఈ మాట? కనీసం 10th క్లాస్ చదివిన వాళ్ళకి యేసుప్రభు ఉన్నాడని ఇట్టే తెలిసిపోతాయి. ఎలా చెప్పండి? ఎలాగా? పుస్తకాలు అట్టుకుని బడికి వెళ్ళారనుకోండి, సోషల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఆ సోషల్ అనే సబ్జెక్టులో రాజుల చరిత్రలు చెబుతారు. మన భారతదేశాన్ని పరిపాలించిన రాజుల చరిత్రలు చెబుతారు. ఆ చరిత్రలో చరిత్ర చెప్పాలనుకున్నప్పుడు ప్రతి రాజు ముందు ఒక మాట ఉంటుంది. ఈ రాజు ఎప్పటివాడు అనగానే ముందే ఉంటుంది అక్కడ క్రీస్తు పూర్వం. ఇప్పుడు మీరు చెప్పండి, క్రీస్తు లేడండి వీళ్ళని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు బడికి వెళ్ళిన దొంగలని అర్థం. యేసుప్రభు లేడన్న వాళ్ళు అందరూ ఎవరో తెలుసండి? నా అంచనా ప్రకారం అసలు పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్ళని దొంగలు కాబట్టి యేసుప్రభు లేడు అంటున్నారు. బడికి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఎవరున్నారని చెప్తారు? నేను అందుకే 10th క్లాస్ అన్నాను. మరి 5వ తరగతిలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే ఏం తెలియదు కదా, చిన్నపిల్లలు కదా. కనీసం 10th క్లాస్ చదువుకున్నారా? పునాది పక్కకు పెట్టండి. మేము ఏమి చదువుకోలేదండి, మేము స్కూల్కి వెళ్ళవండి, యేసుప్రభు మాకు అర్థం అవడా అంటే నువ్వు ఈరోజు డేట్ వేస్తున్నావు. ఈరోజు డేట్ ఎంత? 25వ తారీఖు 12వ నెల 2023 అని నువ్వు డేట్ వేసావు కదా. ఆ డేట్ ఏంటో కనీసం ఆలోచించావు ఎప్పుడైనా? ఆ డేట్ ఏంటి? యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద పుట్టి 25 రోజుల 12 నెలల 2023 సంవత్సరాలు అయింది యేసుప్రభు పుట్టి. ఆ డేట్ వెనకాల కూడా యేసుప్రభు ఉన్నాడు.
నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా యేసుప్రభు కావాలి, బండి కొనుక్కోవాలన్నా యేసుప్రభు కావాలి. ఎందుకంటే ప్రతిదాన్ని దేంతో చేస్తారు? రిజిస్ట్రేషన్లు దేంతో చేస్తారు? డేట్తోనే కదండి. బండి రిజిస్ట్రేషన్కి వెళ్తే ఏం చేస్తారు? ఏ డేట్ని కొన్నారు, ఏ డేట్ని రిజిస్టర్ చేయాలి. బండి కొన్నా, పొలం కొన్నా, స్కూల్లో నీ పిల్లోడిని వేసినా, నీ బర్త్డే డేట్ వేసుకున్నా, నువ్వు ఈ సేవకి వెళ్ళి నీ బర్త్డే సర్టిఫికెట్ అడిగినా, అన్ని చోట్ల నీకు ఎదురుపడే ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు లేకుండా ఎవరి దినము భూమి మీద జరగదు. బాగా ఆలోచించండి. యేసుప్రభు ఈ ముందు ఈ యేసుప్రభు గురించి చిన్న క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన దేహం ఎందుకు ఎత్తాడో చెప్తాను. యేసుప్రభు భూమి మీద రాజుల కథలు చెప్పినట్టుగా అనగనగనగనగనగా ఒక రాజు ఉన్నాడట. ఆ రాజుకు 7 కొడుకులట. విన్నారా కథ? ఆ 7 ఏటకెళ్ళారట, 7 చేపలు పడ్డాయట. కథలు విన్నారా ఇవి? ఏమంటే ఇప్పుడు ఈ అనగనగనగనగా ఒక రాజు అన్నాడు కదా, ఆ రాజు ఏ ఊర్లో ఉన్నాడు తెలుసా? తెలీదు. 7 కొడుకులు అన్నారు కదా, ఆ ఆవిడ పేరేంటి తెలుసా? తెలీదు. ఎందుకు తెలియదు చెప్పండి, బాగా ఆలోచించండి. ఎందుకు తెలీదు? ఆ రాజు లేడండి, అది కవి రాసిన కథ. అర్థమైంది కదా? ఆ రాజు లేడు, ఆ కొడుకులు లేరు. అది ఎంత కథ అంటేనండి, 7 చేపలు తెచ్చారట, ఎండబెట్టారట, అన్ని ఎండు ఒకటి ఎండలేదట. తెలుసు కదా చిన్నప్పుడు కథ, అది 7 చేపలు కథ. ఇదంతా కథలండి, ఇవి కథలు. ఈరోజు భూమి మీద కథలు హిట్ అయ్యేసరికి చాలా మంది దేవుళ్ళు పుట్టుకొచ్చారు. కథలు అంతే. ఎక్కడ పుట్టాడు, ఎప్పుడున్నాడు, నువ్వు నమ్ముతున్న దేవుడికి ఆధారాలు ఏంటంటే ఏముండవు. అదంతే. అది 1000 సంవత్సరాలు అంటాడు, 1,00,000 సంవత్సరాలు అంటారు, ఏటో తెలియదు. అయ్యి యేసుక్రీస్తుల వారికండి అలాగా ఊహాజనిత అనగనగనగనగనగనగా యేసుప్రభు పుట్టాడట అని చెప్పరు. యేసుప్రభు పుట్టిన దేశం ఇప్పటికీ భూమి మీద ఉంది లేదా? ఏ దేశంలో పుట్టాడు? ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. రోజు నీ వార్తల్లో కనపడుతుంది ఇజ్రాయెల్ దేశం. కనపడుతుందా? మొన్న మధ్యకాలంలో ఎక్కువ కనపడింది. ఎందుకు కనపడింది? ఇజ్రాయెల్కి గాజాకి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఆ దేశంలోనే యేసుప్రభు పుట్టాడు. ఆ దేశంలో బెత్లెహేం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో యేసుప్రభు పుట్టాడు. జాగ్రత్తగా వినండి, యేసుప్రభు చరిత్ర చెప్తున్నాను. ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే ఊరిలో యేసుప్రభు పుట్టాడు. ఆయన పుట్టిన ప్రదేశం ఇప్పటికీ ఉంది. ఆయన తిరిగిన ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాగే ఆయన సమాధి చేశారు, ఆ సమాధి ఇప్పటికే ఉంది. ఆయన సిలువకేసేసారు, ఆ కొండ ఇప్పటికే ఉంది. యేసు ప్రభు అనగనగనగనగా కథలో పుట్టిన వ్యక్తి కాదు. కళ్ళ ముందు చరిత్రలో పుట్టి ఇప్పటికీ సజీవ సాక్ష్యాలు, భౌగోళిక ఆధారాలతో, చారిత్రక ఆధారాలతో నిలబడిన మహాదైవం యేసుక్రీస్తుల వారు. యేసుప్రభు పుట్టిన కాలానికి చాలా మంది అంతకు ముందు ఉన్నారు, క్రీస్తుకు పూర్వం. అందుకే వాళ్ళ చరిత్ర రాసినప్పుడు ఏమని రాస్తారంటే, వాళ్ళ గురించి రాసేటప్పుడు క్రీస్తుకు పూర్వం అన్నాడు ఇతను క్రీస్తు శకంలో ఉన్నాడు. మధ్యలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. లేడా క్రీస్తు చరిత్రలో? బీసీ ఎలాగొచ్చిందని అడగండి ఎవరినైనా. బీసీ అంటే ఏంటి? బిఫోర్ క్రైస్ట్. ఎలా వచ్చిందని అడగండి. యేసుప్రభు పుట్టాడు కనుక పెట్టారు. లేరంటున్నావు ఏంటి? ఇంతకీ 2023 సంవత్సరాల క్రితం, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉన్నాడు, 2023 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ అనే దేశంలో బెత్లెహేం అనే ఊరిలో ఒక కన్యక మరియా, వాళ్ళ అమ్మ పేరు ఉంది. ఆవిడికి ఎవరికి ప్రదానం చేయబడిందో వాళ్ళ నాన్న యోసేపు, తండ్రిగా పిలువబడిన యోసేపు పేరు కూడా ఉంది. వాళ్ళ చరిత్రలు ఉన్నాయి, వాళ్ళ వంశావళులు ఉన్నాయి, వాళ్ళ రికార్డ్స్ అనేవి ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. యేసుప్రభు తల్లిదండ్రుల రికార్డ్స్, వంశావళులు. అనగనగనగా ఒక రాజు కథ కాదు, ఇది జరిగిన యథార్థ గాథ. ఈ భూమి మీద, నువ్వుంటున్న ఈ భూమి మీదే. నిజంగా ఆ యేసుప్రభు గురించి ఇంకొకటి ఉంటుంది అపోహ, చాలా పెద్ద అపోహ ఇది. యేసుప్రభు గురించి మాట్లాడుతూ చాలా మంది ఏమంటారంటే ఆయన అమెరికా వాళ్ళ దేవుడట. ఎవరి దేవుడు? అసలు మ్యాప్లో అమెరికా ఎక్కడ ఉందో తెలుసు నీకు? తెలీదు. కానీ ఏమంటాడు? అమెరికా వాళ్ళు దేవుడు అంటాడు. అసలు అమెరికా ఎక్కడ ఉంది? నీ భారతదేశం ఎక్కడ ఉంది? పక్కనే ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఈ యెరూషలేము ఖండంలో యేసుక్రీస్తుల వారు పుడితే చాలా మంది అండి అమెరికా వాళ్ళు దేవుడు అంటాడండి. నాకు ఇక్కడ అర్థమవుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక ప్రశ్న వచ్చింది, ముందుకెళ్ళేసరికి విడగొడతాను, మీ బుర్రలో ఎట్టుకోండి ముందు ప్రశ్న. అమెరికా వాళ్ళ దేవుడు అంటే అమెరికా దేశం మొత్తానికి ఒక దేవుడు. నెక్స్ట్ ఇంకో దేశం పేరు చెప్పండి. ఇంగ్లాండ్ దేశానికి ఒక దేవుడు.
నెక్స్ట్ ఇంకో దేశం పేరు చెప్పండి. పాకిస్తాన్ దేశానికి ఓ దేవుడు. ఇప్పుడు మనదే దేశం భారతదేశానికి ఓ దేవుడు. ఎంతమంది వచ్చారు చెప్పండి? 4. వీళ్ళు 4 కలిసి ఉన్నారా, కొట్టుకుంటున్నారా? ప్రశ్న. కలిసి ఉన్నారా, కొట్టుకుంటున్నారా? ఉన్నారో లేదో తెలీదు, కొట్టుకున్నారో లేదో తెలీదు, కలిసి ఉన్నారో లేదో తెలీదు. వాళ్ళ గురించి మాకు అనవసరం. మేము మాత్రం దేశానికి ఒక దేవుడిని పెట్టుకుంటాం. ఇప్పుడు యేసుప్రభుకు ఒక దేశాన్ని ఇచ్చేసాం మేమే. ఆయన ఇవ్వలేదు, మేమే ఇచ్చేసాం. ఆయన ఎవరి దేవుడు? అమెరికా వాళ్ళ దేవుడు. ఇది బుర్రలో పెట్టేసుకోండి, ఇప్పుతాను మధ్యలో. దేశానికి ఒక దేవుడిని పెట్టుకున్నారు. యేసుక్రీస్తుల వారు అమెరికా దేశానికి దేవుడు అని ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. బైబిల్ అనేది ఆ దేశం పుస్తకం అని ప్రచారం చేసుకుంటూ వెళతాను. తెలియకండి పాపం. నేను వీళ్ళ మీద జాలి పడతాను. తెలియదు వీళ్ళకి ఏమి రాదు. ఇందా చెప్పాను కదా, బడికి వెళ్ళలేదు, చదువుకోలేదు, చదువు రాదు, లోక జ్ఞానం తెలియదు, ప్రపంచ దేశాల చరిత్ర తెలియదు, ఖండాల చరిత్ర తెలియదు, ఏ దేశం ఎప్పుడు ఏర్పడిందో తెలియదు, ఏ దేశం ఎప్పుడు విభాగింపబడిందో తెలియదు, ఖండాలు ఎన్నో తెలియదు, దేశాలు ఎన్నో తెలియదు, ఆ దేశాలలో జరిగిన చరిత్రలో ఏ దేశం ఎప్పుడు ఏర్పడిందో తెలియదు, ఏ దేశానికి ఏ దేవుడు ఎప్పుడున్నాడో తెలియదు. ఏమీ తెలియకండి పాపం. తెలియక వాళ్ళ గురించి జాలి పట్టడం తెలియదు, జ్ఞానం తెలీదు. ఎవరో ఏదో చెప్పాడు, నమ్ముకుంటూ వెళ్ళిపోతాడు. వీడికి సొంతంగా రీసెర్చ్ ఏమీ లేదు. మా తాతలు మా ముత్తాతలు ఇదంతా చేస్తున్నారు ఇదే అంటాడు తప్ప సొంతంగా రీసెర్చ్ లేదు, ఆలోచించడం తెలివి లేదు. ఏమంటే లోకంలో ఒక సామెత ఉంది, నేను ప్రతిసారి మాట్లాడతాను ఇది. 4 నారాయణ, కులంతో గోవింద. 4 నారాయణ అంటే నువ్వు కూడా ఏమనాలి? నారాయణ. కులం అంతా గోవింద అంటే నువ్వేమనాలి? గోవిందాను. ఈ పటం చెరువు అవతల అందరూ గుంతలో పడిపోతున్నారు. అందరు వెళ్ళి 4 వెళ్ళి పడిపోతున్నారు కనుక నేను కూడా వెళ్ళి అంటవా? గుంతుందని తప్పించుకుంటావా? ఎక్కడ అండ మళ్ళీ? ఇవన్నీనండి మనుషులు ఏది నమ్మితేనే నాకు నమ్ముతాను అనుకున్నాడే తప్ప దేవుడు ఎవరు? యేసుప్రభు అనే అతను ఒక అతను ఇజ్రాయెల్లో పుట్టాడట, బెత్లెహేంలో పుట్టాడట. కనీసం ఈయన గురించి ఆలోచిద్దాం. ఇతని దేహం ఎందుకు ఎత్తాడు, ఇతని చరిత్ర ఏంటి, కొంచెమైనా ఈ లోకం అనేది ఆలోచించటం అనేసిందండి. దేవుని పిల్లలారా, దేహం దాల్చిన మాట వాస్తవం. యేసుక్రీస్తుల వారు దేవుడై ఉండి దేహం ఎత్తిన మాట వాస్తవం. ఎందుకు ఎత్తానని చెప్పాడు తెలుసండి దేహం బైబిల్లో? ఒకసారి అందరు బైబిల్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం తీయాలి. జాగ్రత్త చదవండి ఇవన్నీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఇదిగో ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ఎక్కడి నుండి అంటే పరలోకం నుండి. ఈ లోకం కాదు యేసుప్రభుది. అందుకే బైబిల్లో మాట్లాడితే అంటాడు, నేను ఈ లోక సంబంధిని కాను, ఈ లోకంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను దేవుడిని, దేవలోకం, పరలోకం, స్వర్గం నుండి వచ్చాను మానవ దేహం ఎత్తి. రైట్, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు, దేహం ఎత్తినప్పుడు, ఇక్కడ బాగా వినాలి, దేహం ఎత్తినప్పుడు మాట్లాడుతున్నాడు ఇది. ఆయన ఈ లోకమందు కన్యక మరియ గారి గర్భం ద్వారా లోకానికి వచ్చిన తర్వాత తన దేహం గురించి తాను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. బలియు అర్పణ నీకు అవసరం లేదు తండ్రి, దేవుడికి బలులు అర్పణలు అవసరం లేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు అని. తర్వాత వెంటనే ఏమంటున్నాడు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను, ఇది అండర్లైన్ చేసుకోండి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకై ఇదిగో నేను వచ్చాను. బాగా వినండి, ఈ చివరి మాటలు పట్టుకోండి. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే ఇప్పుడు దేహం ఎందుకు ఎత్తాడట, దేహాన్ని ఎందుకు తెచ్చుకున్నాడట కన్యక మరియ గర్భాన్న? నా గురించి ఏవో నీ గ్రంథంలో రాసుకున్నావు, ఆ రాసుకున్నవన్నీ నెరవేర్చటానికి నేను ఏమెత్తాను? దేహం ఎత్తాను. ఇది చివర్లో అడుగుతాను, మీరు బాగా వినండి. ఈరోజు ఎప్పుడు విన్న ప్రసంగమే కదా అని నిర్లక్ష్యంగా వినకండి, జాగ్రత్తగా ఆలోచిస్తూ వినండి. దేవుడు దేహాలు కడుతున్నదట, నాకు దేహాన్ని నువ్వు ఎందుకు అమర్చావు తల్లి గర్భంలో? అంతే కదండి, దేహాలను ఎవరు అమర్చాలి తల్లి గర్భంలో? మనకి దేవుడు అమర్చాలి. చెయ్యి ఇక్కడే ఉండాలి. ఎవరు అమర్చారు? దేవుడండి. నేను నిజంగా మొన్న ఒకటి ఆశ్చర్యపోయానండి.
మాకు తెలిసిన మా ఆత్మీయులు ప్రియులు ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఒక ఆయన, ఆయనకి కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే పలకరించడానికి వెళ్ళినప్పుడు అన్నయ్య మాట చెప్పారు, కాళ్ళునట ఇగో మనకి ఇలాగా మడుచుకొని ఇలా తీస్తాం కదండి, మోకాలు ఇలా మడిచి ఇలా తీస్తామా, కూర్చున్నప్పుడు ఇలా మడుచుకుంటామండి, ఎదుర్కొంటే కుర్చీలో పెట్టుకోవాలనుకోండి ఇలా చాపుకొని ఇలా పెట్టుకుంటావా, ఇలా కిందకున్న కాలు లెగు అంటే లెగిసిపోయి కుర్చీలో పడుతుందా, వెళ్ళి పడుతుంది. అసలు జాయింట్ ఇలాగ ఎందుకు తిరుగుతుందంటే అసలు నేను ఆశ్చర్యపోయిన, ఆయన కాలు ఇరిగిపోవడం నాకు కూడా తెలిసింది. ఈ జాయింట్ దగ్గరట, మోకాల దగ్గరట ఇటొక స్ప్రింగు ఇటొక స్ప్రింగు, 2 స్ప్రింగులు ఉన్నాయట లోపల, దేవుడు వేసిన స్ప్రింగులు అవి. నరాలను స్ప్రింగులుగా మార్చి ఇటొక స్ప్రింగ్ వేసాడట. ఆ స్ప్రింగుల వల్ల కాలు లెగమంటే స్ప్రింగ్ని గట్టిగా లాగితే ఏం చేస్తుంది, కాలు ఇలాగా పైకి లేస్తుంది, స్ప్రింగ్ వదిలేస్తే కాలు ఇలా కిందకి వెళ్ళిపోతుంది. ఈ 2 స్ప్రింగుల్లో ఒక స్ప్రింగ్ కట్ అయిపోయిందట ఆయనకి, కాలు లేవట్లేదు పైకి, చాలా కష్టంగా లేస్తుంది. ఎందుకంటే 2 స్ప్రింగులు చేయవలసిన పని ఒక స్ప్రింగ్ మీద పడిపోయింది. అసలు నాకు వండర్ ఏంటంటే, కాలు ఇలాగ ఆడడానికి లోపల స్ప్రింగులు వేయాలి. మీకు స్ప్రింగ్ అంటే తెలుసు కదండి, సాగుతుంది ఇలాగా. అలాంటి స్ప్రింగులు కాళ్ళలో వేసాడట దేవుడు. ఇనప వేసాడా, ఇత్తడివి, బంగారానివి, దేంతో వేసాడు చెప్పాలి, స్ప్రింగ్ బాగా ఆలోచించి చెప్పండి నాకు. ఆ మెటీరియల్ ఏంటో చెప్పండి ఎవరైనా, ఏంటి మెడికల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, సౌండ్ చేయండి. ఏదో అంటున్నారు, అర్థం అవట్లేదండి. ఆ స్ప్రింగ్ ఏం మెటీరియల్ అని అడుగుతున్నాను నేను, వినపట్లేదు తమ్ముడు. ఆ పేర్లు మాకు వద్దు బాబు, మాకు అర్థమై భాష చెప్పు బాబు. కండరాల, నరాల, ఏదో వదిలేండి, మనకి ఎందుకు గోల, మనకు అర్థం అవ్వయి. ఏదో మొత్తం మీద అమర్చాడండి. దాని మెటీరియల్ అడుగుతున్నాను నేను, లోహం, ఏ లోహం అని అడుగుతున్నాను నేను. అది ఎవడైనా చెప్తాడండి లోహం. ఇప్పుడు స్ప్రింగ్ అనేసరికండి, మీకు స్ప్రింగ్ అంటే అర్థమైందో లేదో, ఎక్కడ ఉంటుంది, బాగా గుర్తు చేశారు. పెన్ లోపల స్ప్రింగ్ ఉంటుంది తెలుసు కదా, పైకి కిందకి ఎలాగంటే టిక్కుమంటే అది కిందకి వెళ్తుంది, పైకి ఎదిగి ఎంటుంది, మళ్ళీ ఆ లోపల ఉన్న స్ప్రింగ్ గెంటింది. కాళ్ళు కూడా స్ప్రింగే లేస్తుంది, పడగొడుతుంది. ఏ స్ప్రింగ్, ఏ మెటీరియల్ అని అడుగుతున్నాను నేను. అది లోపల అయితే ఐరన్ స్ప్రింగ్ వేసాడండి మాకు. మంచి కాస్ట్లీ పెన్ పెట్టుకున్నాను అనుకోండి, నేను 1,00,000 రూపాయలు కొట్టి, అందులో ఏ స్ప్రింగ్ వేస్తాడు, బంగారపు స్ప్రింగ్ వేస్తాడు. కాళ్ళలో దేవుడు ఏ మెటీరియల్తో స్ప్రింగ్ వేసాడని అడుగుతున్నాను నేను. బాగా ఆలోచించుకోండి మీరు. మట్టితో వేసాడండి కాదా, దేవుడైన యెహోవా నేలమంటుతో నరుడిని చూశాడు. ఇప్పుడు నేను ఎవరికైనా సవాల్ చేస్తున్నాను, మట్టితో స్ప్రింగ్ చేయమనండి ఎవరినైనా, చెయ్యి నువ్వు స్ప్రింగ్. మట్టితో నువ్వు స్ప్రింగ్ చేసి ఆ మట్టి స్ప్రింగ్తో ఏదైనా బలంగా లేపు, ఉంటుందా, ఇరిగిపోద్దా? చిన్నప్పుడు మనం పెద్ద కార్లు చూసి పిల్లలు మట్టి కార్లు చేసేస్తారు. భలే కారు చేసే కొడుకు అని ఎక్కువ కూర్చో, మీ మట్టి కారు మీద కొడుకు చేసిన దాని మీద ఏమైపోద్ది, అది ఇరిగిపోద్ది. నేల మట్టిని దేవుడు మట్టితో చేసి దేహంలో ఇలాంటి అవయవాలు అమర్చాడు అంటే ఇది ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? దేవుడి వల్ల తప్ప ఎవరి వల్ల ఇది కాదు. మీరు ఇంకా ఒకటి ఆలోచించుకోండి, మీరు నవ్వుకుంటారు. ఇప్పుడు నేను అలాగే ఆలోచించుకుంటాను అన్నీ. ఇది జాన్సన్ అని చెప్పాడు, అన్నీ ఆలోచించుకొని ఆయన దేవుడు ఏదో రూట్లో దొరికేస్తాడు నీకు అని. మీరు ఎప్పుడైనా పాదం చూసుకున్నారా? పాదం కింద మొత్తం టోటల్ డెడ్ అండ్ అడుగుతున్నాను నేను, తెల్లగా ఉంటుంది కింద. పాదం ఎంతమంది చూసుకున్నారు? చెయ్యొద్దండి. పాదం చూసుకున్నారా? రైట్. ఇదిగోనండి సెల్ ఫోన్ చూడండి, మీకు చివర ఇదిగో ఇది ఇలా పెడితే ఇలాగా కరెక్ట్గా సూట్ అవుతుందండి. మీ పాదం ఇలాగే ఉందా, ఏమైనా షేప్ తేడా ఉందా చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూసుకోండి, ఎందుకుందో చెప్పండి తేడా. కాలు ఇలాగ ఉండదు, ఇలాగేసి ఇలాగ ఉండదు. కాలుకి చిన్నది ఏదో పెచ్చి ఊడిపోయినట్టుగా పక్కన ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. కావాలంటే చూసుకోండి, ఉందా? ఎందుకుంది అది? ఇప్పుడు మీరు చెప్పులు వేసుకుంటున్నారు, ఒకప్పుడు మీ తాతకి చెప్పులు లేవు. చెప్పులు లేని మీ తాత కాలు ఇలా సమానంగా ఉండి బురదలో వేసాడు అనుకోండి, ఇలాగా కాలు పైకొస్తుంది. మళ్ళీ మీరు చెప్పులతో
పొలంలోకి దిగిపోండి, చెప్పులు పైకి వస్తాయా? రావు. కాళ్ళతో దిగిపోండి, కాళ్ళు వస్తాయి పైకి? వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఆయన అక్కడ పెచ్చులు వేపేసి అందులో గాలి పంపాడు. బుర్ర వేడెక్కిపోద్ది బాడీని ఆలోచిస్తే. నిజమే కాదు మీరు చెప్పుకోండి, మీరు ఆలోచించండి. చెప్పులు లేకుండా మీరు నడవండి, మీ కాలు ఫ్రీగా వచ్చేస్తుంది. చాలా మంది బాత్రూంలో పడిపోతారండి. ఎందుకు పడిపోతారు తెలుసా? వీళ్ళు నాటకాలు, చెప్పులతో కాలుతో నడండి, చెప్పులు వేసుకుని వెళ్తారు. చెప్పు స్లిప్ అయిపోద్ది, కాలు స్లిప్ అవుతుందో చూడండి, అవదు. ఎందుకు అవదో తెలుసా? కరెక్ట్ గ్రిప్ అండి అది కాలు. ఇలాగ లెవెల్గా దేవుడు చేసాడు అనుకోండి, మనం ఎక్కడేస్తే అక్కడ అతుక్కుపోవడమే. కాలు ఇంకొకటి వచ్చి లాగాలి ఇలాగ పైకి. మళ్ళీ నీ కాలు లాగడానికి వెనకాల ఇంకొకటి ఉండాలి. అందుకని చిన్న పెచ్చులు వేపేసి ఆ పెచ్చులోంచి లోపలికి ఏం పంపిస్తున్నాడంటే గాలి పంపించి కాలు అలా దిగానే వచ్చేస్తుంది. వచ్చేసిందా? అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచించవని కాలు కింద పెచ్చి ఎవరు పీకేశారు? లెవెల్గా లేకుండా, ఇలా లెవెల్గా లేకుండా కాలు కింద పెచ్చి ఎవరు పీకేశారు? తెలియదు నీకు. అడుగులేస్తావు, అనుభవిస్తున్నావు, అనుభవించి రాజా అంటున్నావు. అంతే కదా. దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభువు చెప్తున్నాడు, భూమి మీద ఉన్న దేహాలన్నిటికీ చెప్తున్నాడు, నా తండ్రి యెహోవా దేవుడు ఉన్నాడు, సృష్టికర్త. ఈ మానవ దేహాలన్నిటికీ ఒకే దేవుడు. ఆ దేవుడు తల్లి గర్భంలో ఈ దేహాలను ఏం చేస్తున్నాడట? అమర్చుతున్నాడు. ఎందుకు అమర్చుతున్నారు దేవా అంటే ఏం చెప్పాడు అక్కడ? ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను దేహంతో. అంటే దేహం ఎందుకొరకు అంటే దేహాన్ని కట్టిన దేవుడిని సంతోషపెట్టడానికి. బాగా వినండి, దేహం ఎందుకోసం? దేహం కట్టిన దేవుణ్ణి దేహంతో మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి. కానీ యేసు ప్రభు మానవ దేహం ఎత్తేసరికి భూమి మీద మానవ బ్రతుకులు ఎలా ఉన్నాయి చెప్పండి? ఏ కార్యక్రమాల్లో ఉన్నారు? చదువుతారు బైబిల్లో. ఏం చేస్తున్నారు అయ్యగారులు అందరూ? ఎందులో మునిగిపోయారు చూపిస్తాను ఇప్పుడు. లోకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం చదవండి. బైబిల్ చాలా జాగ్రత్త చదవాలి. లోకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. లోకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవహ దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడి దినములలోనూ జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు, ఇది నోవహు జలప్రళయం గురించి చెప్తున్నాడు. ఒకప్పుడు చంపేశాడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ. అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. జాగ్రత్త చదవాలి. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, అక్కడ టికెట్ కొండి 1వ డిగ్రీ, జనులు ఏం చేస్తున్నారంటే దేహాలతో తినటం. నేను పుట్టింది దేనికోసం? తినడం కోసం. ఆదివారం చికెన్ తింటాను, మటన్ తింటాను, చేపలు తింటాను, సోమవారం రొయ్యలు తింటాను. ఇంకా మరి లిస్ట్ కదండి. చికెన్ 65 అట. అంటే అర్థం ఏంటంటే కోడిని 65 రకాలుగా వండేసాడు. చికెన్ 65 అంటే అర్థం తెలుసా? కోడిలో 65 రకం అది. అంటే అంతకుముందు 64 రకాలుగా వండేసాడు కోడిని. 65 అంటే 65 రకం. మొత్తం మీద నేను పుట్టింది దేనికోసం? తినడానికి. అంటే జాగ్రత్తగా వినండి, దేవుడిచ్చిన దేహాలతో జనులు ఏం చేస్తున్నారు అంటే నా దేహం తినడానికి. అందుకే డాక్టర్ గారు కూడా ఏమంటారంటే, ఇక చివరి దినాలు వచ్చి చచ్చిపోతాడని, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్కి తెలిసిపోతే ఇతను బయటికి వెళ్ళిపోమంటాడు, బంధువులు రమ్మంటాడు. బంధువులు రమ్మని, బాబు ఏంది మరి అయిపోయింది, ఇది చివరికాలం ఇదిగా, కనుక మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆయన నీకు ఏమి చెప్పొద్దు, ఇవన్నీ చెప్తే ముందే చచ్చిపోతాడు గుండాకి. ఆయనకి చెప్పకుండా ఆయనకి ఇష్టమైనవి ఏవో అన్నీ పెట్టేయండి అంటాడు. అంటే డాక్టర్ ఇచ్చే సలహా కూడా ఏముందంటే చివరికి చచ్చిపోయే ముందు శుభ్రంగా ఏమంటే తినేసి చచ్చిపోవాలి. అంటే పుట్టింది దేనికోసం? ఇప్పుడు డాక్టర్ గారు కూడా ఇండైరెక్ట్గా అదే చెప్తున్నాడు. అతనికి ఇష్టమైనవన్నీ పెట్టేయండి అంటే మళ్ళీ తినడానికి ఉంటుందో లేదో. అంతే కదండి. అంటే మనిషి ఏం ఫిక్స్ అయ్యాడు బాడీతో అంటే నేను ఏం చేయడానికి పుట్టాను? తినడానికి. నెక్స్ట్ 2వ డిగ్రీ, జనులు తినుచు త్రాగుచు. ఎన్ని తాగేస్తున్నారో మీకు తెలియదు కాదు. ఇంక దీని లిస్ట్ చెప్తే ఇప్పుడు అయిపోతుంది టైం అంతా. తాగటం, ఎక్కడి నుంచి త్రాగటం మొదలు పెట్టారు, ఏం త్రాగుతున్నారు మీకు తెలియదు కాదు కదండి. త్రాగేస్తున్నారు. త్రాగుడు. మేము హైవేలో వస్తూ తలనొప్పి వచ్చేసి నిద్ర వచ్చేసి పక్కకి బండి ఆపేమండి ఏదైనా తాగుదామని. నేను భలే షాక్ అయ్యాను, కొంచెం ఆనందపడ్డాను. ఒక ఆవిడ టీ అమ్ముతుంది. టీ అమ్ముతూ ఎందులో అమ్ముతుంది తెలుసండి? దానికి ఏదో పేరు పెట్టారండి.
మట్టి కప్పుల్లో టీ ఇస్తున్నారండి. మట్టి కప్పు అప్పటికప్పుడు మరిగించి అందులో పోస్తున్నారు. చూడగానే నాకు చాలా ఆనందం వేసిందండి. ఎందుకు ఆనందం వేసింది తెలుసండి? జనరేషను స్పీడ్ 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 అనుకుంటూ ముందుకు అభివృద్ధి 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 అనుకుంటూ వెళ్ళి అభివృద్ధి దగ్గర కాటుగా లాగిపెట్టి దెబ్బలు కొట్టేసరికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎక్కడికి? మట్టి కప్పులు ఎవరు వాడారు? బాగా ఆలోచించి చెప్పండి, ఎవరు వాడారు? మన తాతలు మామలు వాడారు. ఇప్పుడు మళ్ళీ మట్టి కప్పుకి వచ్చేసాడు. మన తాతలు మామలు రాగులు సజ్జలు తిన్నారు. ఇప్పుడు షుగర్ పేషెంట్లు అందరికీ ఏం తినమని చెప్తున్నారు? ముందుకు వెళ్తున్నారా? వెనక్కి వచ్చారు. ఇప్పుడు వెనక్కి వచ్చారు. నిజంగా ఆ మట్టి దాంట్లో టీ తాగడానికి అసలు జనం పొలోమని వరస. మట్టి కాఫీ, మట్టి కప్పులు కాఫీ అందరూ అక్కడ ఆపుతున్నారు. ఎవడైనా పేపర్ కప్పులు వేస్తుంటే వద్దు మట్టి కప్పులు వేయండి, ఆరోగ్యం అట. అంటే మొత్తం మీద ఏదో ఒక రకంగా ఏం చేయాలి? త్రాగాలి, తినాలి, రెండోది త్రాగాలి, నెక్స్ట్ తినుచు త్రాగుచు. అబ్బా, అసలు సబ్జెక్ట్ వచ్చింది ఇప్పుడు. పెండ్లి జీవితకాలం మొత్తం అందరికీ ఉండే పెద్ద ధ్యేయం ఏంటి చెప్పండి? పెళ్ళిళ్ళు. తర్వాత నెక్స్ట్ పెండ్లాడుచు పెండ్లికిచ్చుచు ఉండిరి, అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనం చేశాను. ఇక్కడ ఆగాలి మీరు. వీళ్ళు ఏమైనా పాపం చేశారని ఉంది అక్కడ? ఏం చేస్తున్నారట? తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెండ్లికి ఇస్తున్నారు. ఇందులో తప్పే ఉందండి. ఎందుకు చంపేశాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించారా? తినటం తప్ప? తినడానికి ఆహార పదార్థాలు చేసింది ఎవరు? దేవుడే. త్రాగమని పళ్ళు జ్యూసులు ఇవన్నీ చేసింది ఎవరు? నీళ్లు చేసింది ఎవరు? దేవుడే. పెళ్లి చేసుకోమని ఆడపిల్లలను తయారు చేసి ఇద్దరు వివాహం గొప్పదని చెప్పింది ఎవరు? దేవుడే. మరి పెళ్లి చేసుకోమన్నాడు, తినమన్నాడు, త్రాగమన్నాడు, తిని త్రాగి పెళ్లి చేసుకున్న ఎందుకు చంపేశాడు? బాగా ఆలోచించండి. ఎందుకు చంపాడు? తింటున్నప్పుడు తిండి ఎవరిచ్చారో గుర్తుపట్టాలి కదా. త్రాగుతున్నప్పుడు నీళ్ళు ఎవరు చేశారో గుర్తుపట్టాలి కదా. అమ్మాయి వచ్చింది పెళ్లి చేసుకుని ఊరంప తిరగటం కాకుండా అమ్మాయిని ఎవరిచ్చారో గుర్తుపట్టాలి కదా. మీ ఇద్దరికి గర్భఫలాన్ని ఇస్తే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని నీకు తెలియాలి కదా. తెలియాలా? ఇవన్నీ తెలుసుకోవాలి. దైవ జ్ఞానాన్ని పక్కకు పెట్టి పుట్టాను, కళ్ళ ముందు తిన్నుంది, తింటాను, తిరుగుతాను, పిల్లలను కనేసాను, కుటుంబం అయిపోయాను, పెళ్ళిళ్ళు పిల్లలు, చదువులు, తినడం, త్రాగడం అంటే ఈ ప్రపంచాన్ని చూసి దేవుడికి అసహ్యం వేసిందండి. పుట్టించాను, తల్లి గర్భంలో దేహం ఇచ్చాను, ఆ దేహం బ్రతకడానికి భూమి మీద అవసరమైన తిండి, నీళ్లు, సమస్త సృష్టిని కట్టి మీకోసం నడిపిస్తుంటే, ఆ సృష్టిని మీకోసం త్రిప్పుతుంటే, చేసిన నన్ను పక్కకు పెట్టి తినడానికి త్రాగడానికి బ్రతుకన్నట్టుగా బ్రతుకుతున్నారు. మీ బ్రతుకులు నాకు ఇష్టం లేదు. పోనీ అక్కడతో ఆగారా? వీళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చేసరికి ఆ రోజున ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ రోజు దేహాలతో భయంకరమైన వ్యభిచారాలు చేస్తున్నారు. చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేరు, ముసలి వాళ్ళు లేరు, అందరూ కూడా ఏటట వ్యభిచారం. అంటే ఒక్కటి అర్థం అవ్వాలి ఇక్కడ, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే మనిషి పుట్టిన తర్వాత ఏమనుకుంటున్నాడంటే, దేహం దేని కొరకు అనుకున్నాడంటే తినడానికి, త్రాగడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పెళ్ళిళ్ళకి ఇవ్వడానికి, ఏమైనా అవకాశాలు ఉంటే అలాగా చిన్నగా పాపాలు చేసుకోవడానికి. అంతేనా? త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, నరహంతకులుగా, వ్యభిచారాలుగా ఈ లోకపు పాపంలో కూరుకుపోవడానికి, లోకాన్ని ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికేనని ఈ దేహం మొత్తాన్ని వాడుతుంటే దైవం దేహం ఎందుకు ఎత్తాడో చెప్తున్నాను. యేసుప్రభు దేహం ఎందుకు ఎత్తాడో తెలుసా? ఆ దేహం యొక్క పవిత్రతను నీకు చెప్పాలి. ఆ దేహం వెనకాల దేవుడికున్న కష్టం నీకు చెప్పాలి. ఆ దేహాన్ని ఎంత భద్రంగా దాచుకుని దేవుడికి వాడాలో నీకు చెప్పాలి. దేహం ఎంత గొప్పదో చెప్పాలి. దేహంలో నుండి ఒకవేళ దేవుడు వాడమన్నట్టుగా గనక నువ్వు దేహాన్ని వాడితే ఆ దేహం నుండి ఎంతమంది ప్రజలు బాగుపడతారో చెప్పాలి. నేను చాలా ఆశ్చర్యపోతానండి కొన్ని సందర్భాల్లో. చాలా మంది దేహాలను కమిటెడ్గా వాళ్ళు అనుకున్న పనికి వాడుతూ ఉంటారు. మీకు తెలుసో లేదో, ఆర్మీ జవాన్ ఉన్నాడు అనుకోండి, దేహాన్ని దేనికి ఇచ్చేస్తాడు చెప్పండి? దేశానికి. చలిలో వణికిపోతూ అలా గన్న పట్టుకుని ఇది నా బాధ్యత, దేశాన్ని నేను ఏం చేయాలి? కాపాడాలి.
కమిటెడ్, బాధ్యతగా పనిచేస్తున్నారు. వాళ్ళ దేహాన్ని అర్పిస్తున్నారు దేశానికి. నిజంగా దేహం దేవుడెత్తిందండి. దేహంతో బ్రతకవలసిన విధానం ఇది కాదు. దేహాన్ని వాడటం ఇలా కాదు. ఇంకా ఏం చెప్పాడంటే దేహాన్ని ఎత్తి, అసలు ఈ దేహాలేవి మీవి కాదు అన్నాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, దేహాల గురించి ఏం చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఈ చూసరే పదం ఎలాగుంది? దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఇది అండర్లైన్ చేసుకోండి, ముక్క ఇంకో చోట తీసుకెళ్తాను ఇప్పుడు. దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. దేహం మీకు ఎవరిచ్చారట? దేవుడిచ్చాడు. కాదు అని ప్రపంచంలో ఉన్న ఎవడైనా, యేసు ప్రభువుని నమ్మనోడైనా సరే, దేహం దేవుడు ఇవ్వలేదు అనగలడా? అప్పుడు ప్రశ్న వేస్తాం మనం, దేవుడు ఇవ్వలేదు అంటే నీకు దేహాన్ని ఎవరు కట్టారు? తల్లిగారు బుర్రనే వేస్తాం. బుర్రలేని వాళ్ళు అనుకోండి, దానికి అదే వచ్చేసింది అంటారు. వీళ్ళు ఒక బుర్రలేని వాళ్ళు, హేతువాదులు ఉంటారు. వాళ్ళకి అసలు బుర్ర ఉండదండి వాళ్ళకి. దానికి అదే వచ్చేసింది అంటారు. మీ ఇల్లు దానికి అదే వచ్చేసిందా, నువ్వు కట్టించుకున్నావంటే నేను కట్టించుకున్నాను అంటాడు. మళ్ళీ బొత్తిగా బుర్రలో గుజ్జులేని వాళ్ళండి ఇల్లు. వాళ్ళు పక్కకు పెట్టేయండి. దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు ఎవరైనా సరే, యేసుప్రభుని నమ్మకపోయినా దేవుణ్ణి గనక నువ్వు నమ్మితే దేహాన్ని దేవుడు కట్టాడు అన్నది వాస్తవం, కాదనలేరు ఎవరు. ఎందుకంటేనండి, అసలు కళ్ళు ఇక్కడే ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, కళ్ళు ఇక్కడే ఉండాలి, చేతులు 2 ఉండాలి, కాళ్ళు 2 ఉండాలి, పళ్ళు 32 ఉండాలి. ఆ పళ్ళలో మొదటేమో కూర పళ్ళు ఉండాలి, వెనకాలేమో దంతం పళ్ళు ఉండాలి. ఎవరి సెట్టింగ్లు ఇవన్నీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పళ్ళన్నీ ఒకలా ఉండవు, అవునా కదా? మీరు చెప్పండి, ఒకలా ఉంటాయా? ముందు కూర పళ్ళులాగా ఉంటాయండి ఇలా 2 పళ్ళు. ఎందుకు పెట్టాడు ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇటు పక్క ఒకటి, ఇటు పక్క ఒకటి, ఇలా సూదిగా ఉంటాయి. అవి షార్ప్గా ఉంటాయి. అవి ఆ 2 పళ్ళు దేనికో తెలుసా? మీ చికెన్ ముక్క తినడానికి. అది మాంసం పీకాలంటే దేంతో పీకుతారు చెప్పండి? కరెక్ట్గా పడతారు ఇటు పక్క, పట్టగానే అది సూదిలాగా ఉంటుంది. అది మాంసంలో దిగి అలా పీకేస్తుంది అంతే. ఈ పన్ను అందుకు తెలియదు ఎవరికి. ఏవి వెనకాల ఉంటాయి పళ్ళు, ఫ్రంట్లో ఉన్నట్టుగా ఇలా సూదులాగా ఉండవు. అవి ఎంత దుబ్బ లావుగా ఎంత తబలాలాగా ఉంటాయి వెనకాల. అవి ఎందుకో తెలుసా? ముందు ముక్క పీకేసావు కదా, అది గ్రైండర్ అవ్వాలంటే వెనక్కి తొయ్యాలి. తొయ్యడానికి మళ్ళీ నాలుక ఇటు డైరెక్షన్ అనమాట. ఇది నాలుక తోస్తుంది వెనక్కి. వెనక్కి తోస్తే ముందు పీకి ఈ పళ్ళు పీకిస్తే, నాలుక వెనక్కి తోస్తే వెనక దంతాలు దాన్ని ఏం చేస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారో? బుర్ర పెట్టి ఇలా సెట్టింగ్ ఇలాగ ఎవరు చేశారంటే డిజైనర్ ఎవరు దీనికి? నువ్వేం తింటావో దేవుడికి తెలుసు. నువ్వు తినే వాటికి తగ్గట్టుగా నీ పళ్ళని సెట్ చేశాడు దేవుడు. నిజంగా చెప్తున్నానండి, ఒక్క పళ్ళు ఆలోచించుకుంటే దేవుడిని నమ్మేస్తాడండి మనిషి. ఇప్పుడు నాకు అర్థం అవ్వలేదేమో, ఇందాక నేను పాదం చూసుకోమన్నాను కదా, పాదం చూసుకుంటే చాలు దేవుడిని నమ్ముతాడండి. నమ్ముతాడు. అందుకే ఇక్కడ రాశాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అందుకే అది చక్కగా నీకు దేనికి కావాలంటే దానికి ఉపయోగపడుతుంది. ముందు ఆలోచించాడు ఆయన, నీకు ఉపయోగకరంగా దాన్ని చెయ్యాలి అని తల్లి గర్భంలో చేశాడు ఆయన. దేవుడు చేశాడు. వెరీ గుడ్. ఎవరైనా దేహాన్ని దేవుడు చేయలేదు అంటే బైబిల్లోనే దేవుడు ప్రశ్నించాడండి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయానికి రండి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. అంటే దేహాల చరిత్ర తెలిస్తేనే యేసుప్రభు దేహం ఎందుకు తెలుస్తుంది. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. చూసారండి ఎంత బాగుందండి, హాయిగా ఉంటుందండి ఇది చదువుకున్న ప్రతిసారి నాకు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, దేవుడు ఒక ఆయన ఉన్నాడని మీరు తెలుసుకోనండి. ఆయనే మనలను పుట్టించిన, ఆయన కూడా మనలను పుట్టించిన అంటే అర్థం ఏంటి? బాగా ఆలోచించాలంటే అర్థం ఏంటి? ఆయనే మనలను పుట్టించానంటే ఆయన తప్ప పుట్టించేవారు ఎవరు లేరు. బాధపడినంటే ఒక ఉదాహరణ చెప్తాను, బాధపడకండి. మరి కొన్ని అర్థం అవ్వాలంటే ఇలా బాధ పెట్టాలి. భార్య ఈయన మా ఆయనండి అంటదా, ఈయన కూడా మా ఆయననండి అంటదా? దేవుడు లేడంటే ఇలా బుర్ర వేడెక్కిస్తాం మేము.
ఈయనే మా ఆయన, ఈయన కూడా మా ఆయన. అర్థమైందా? అర్థమైందా? మా ఆయన అంటే ఈయనే అనాలి, ఈయన కూడా అంటుందంటే ఇవిడు తేడా. అంతేనా? బైబిల్ చదవండి. ఇప్పుడు నేను బైబిల్ చెప్తున్నాను. ఆయనే మనలను పుట్టించాను అంటే పుట్టించిన ఆయన దేవుడు ఎంతమంది ఉన్నారు? నీకు అర్థం అవ్వలేదు. ఆయనే, ఆయనే, చూసారు ఎలా ఉందా పదం? ఆయనే మనలను పుట్టించాను, ఆయనే పుట్టించాడు. అక్కడ పుట్టినోట్లో ఒకటి చూడండి, ఉందా? నేను బైబిల్ అంత బాగా చదువుకుంటానండి, ఏ చిన్న చిన్నవి కూడా వదలనండి. ఆయనే మనలను పుట్టించారని ఒకటేసి కింద చూడండి ఏమని రాశారు? మనలను మనమే సృజించుకోనలేదు. హేతువాదులు ఎగిరిపోరు దీంతో. పుట్టినోట్లో ఉన్న రెఫరెన్స్తో హేతువాదం ఎగిరిపోద్ది. ఎలాగా? మనలను మనమే సృజించుకోనలేదు, మనలను మనం చేసుకోలేదు. మనల్ని మనం చేసుకున్నామా? నన్ను నేనే చేసుకున్నాను, చెయ్యి ఎలా బిగించుకున్నాను, కాలు ఎలా బిగించుకున్నాను, కోరపళ్ళు నేనే పెట్టుకున్నాను. ఎవడని అన్నడేటి? పాదం కింద అడిగేస్తే పైకి లాగట్లేదని నేను ముక్క చెక్కేసుకున్నాను, తర్వాత కట్టేసుకున్నాను, రక్తం కారకుండా అని చెప్పాడు ఎవడైనా? ఈ డిజైన్లన్నీ ఒక ఆయన చేశాడండి. ఎక్కడ చేశాడు? తల్లి గర్భంలో. ఎంత బాగా రాశాడు చూసారా బైబిల్లో? ఆయనే మనలను పుట్టించెను, మనల్ని మనము సృజించుకోలేదు. పోనీ మీ అమ్మగారు సృజించారా? కాదు. మీ నాన్నగారు సృజించారా? కాదు. మరి నిన్ను ఎవరు చేశారు? నా ప్రశ్న. నీకు దేహం కట్టింది ఎవరు? ఈయన కూడా అనుకో, మళ్ళీ తప్పు అవుతుంది. ఈయనే అనాలి. పోనీ ఇంకా చెప్పనండి, మీరు మూడో వచనం చదువుతున్నారు కదా, పైన మొదటి వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఇందాక ఒక ప్రశ్న వేశాను నేను, యేసు ఏ దేశానికి దేవుడట? ఇప్పుడు మధ్యలో ఇప్పుతానని చెప్పాను కదా, ఇప్పే టైం వచ్చింది ఇప్పుడు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ ఏమన్నదంటే బైబిల్లో, సమస్త దేశములారా యెహోవాకు. ఇప్పుడు అమెరికా వాళ్ళ దేవుడు అనుకోండి, ఆ సమస్త దేశాల అన్న పదం దగ్గర ఏ పేరు ఉండను? అమెరికా దేశమా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి అన్నది బైబిల్లో. సమస్త దేశములారా అని ఎందుకుందంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త దేశాలలో ఉన్న ప్రజలందరినీ కలిగించింది యెహోవాయే, దేవుడు ఒక్కడే. అంటే ఇప్పుడు బైబిల్ అమెరికాకు కాదు, భారతదేశానికి కాదు. బైబిల్ అనేది సమస్త దేశాలకు. పోనీ ఇంకా మీకు అర్థమైపోతే ఇంకోటి చెప్తాను. ఇప్పుడు బాగా ఆలోచించుకోండి నేను చెప్పేవన్నీ. నా వైపు చూడండి అందరూ. నేను అమెరికాకు దేవుడినండి, ఈయన భారతదేశానికి దేవుడు అనుకోండి. మనుషుల మధ్యలో పోటీ ఉన్నట్టుగా దేవుళ్ళు అనేవాళ్ళు ఉంటే దేవుళ్ళ మధ్యలో పోటీ ఉంటుందా? ఉండదా? ఉంటది. ఇప్పుడు నేను భారతదేశానికి దేవుడిని, నేను మనిషిని చేసుకున్నప్పుడు ఎలాగో చేయి బిగించి ఎలాగో చేయి బిగించాను, 2 చేతులతో అక్కడ నిలబెట్టాను. ఈయన పక్క దేశం దేవుడు, ఈయన చూశాడు ఇతన్ని మనిషిని. అప్పుడు ఇతను ఏం చేయాలా? నువ్వు 2 చేతులు ఎవడకు కావాలి? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పొట్ట ముందో చెయ్య, నడ్డెనకాలో చెయ్యాడతాను, 4 పెట్టడా? ఒకవేళ దేవుళ్ళు అనే వాళ్ళు ఉంటే, వాళ్ళ మధ్య పోటీ ఉంటే మానవ దేహాలు ఎలాగుండవు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకలాగుంటాయా? ఉండవండి. బాగా బుద్ధి బలం. నేను అంటానండి, బుద్ధి బలం, ఈ పదం ప్రయోగిస్తాను. ఈ బలం ఉంటే సరిపోదు. ఏ బలం ఉండాలి? బుద్ధి బలం. బుద్ధి, దీనికి బలం ఉండాలి. ఇక్కడ వీక్గా ఉండకూడదు. నువ్వు దేశానికి ఒక దేవుడు ఉంటే దేశంలో ఉన్న మనుషులందరూ ఒకలా ఉండేవారు కాదండి. ఒకడికి 4 చేతులు, ఒకడికి 5 చేతులు, కళ్ళు మనకి 2 ఉన్నాయి. వాళ్ళ దేవుడు ఊరికవా నువ్వేం చేసావు, ఎదరు కనపడుతుంది, మీ ఓలికి వెనకాల కనపట్లేదు అని వాళ్ళ దేవుడు వెనకాల డిప్ప దగ్గర ఎట్టేవాడు 2 కళ్ళు. పెట్టడా? ఉండరండి. తెలియదండి పాపం, మోసపోయింది లోకం. ఇది చెప్పడానికే ఎవరు వచ్చారో తెలుసా? యేసు ప్రభు. మీ అందరికి దేవుడు ఒక్కడే, ఒకే తండ్రి పిల్లలు మీరు. ఆ తండ్రిని మీరు ఎరగలేదు, సృష్టికర్తను మీరు మరిచిపోయారు. ఇదిగో ఈ దేహాలను కట్టింది దేవుడే, ఇదిగో నాకు కూడా దేహాన్ని కట్టింది దేవుడే. మీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు. యేసు ప్రభుకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు. బాగా ఆలోచించాలి, యేసు ప్రభు కరెక్ట్ అవుతాడు. ఇప్పుడు మీకు ఎన్ని కళ్ళు? 2. యేసు ప్రభుకి ఎన్ని కళ్ళు? 2. మీకు ఎన్ని చేతులు? 2. యేసు ప్రభుకి ఎన్ని చేతులు? 2. ఎందుకు మీలాగే నేను ఉన్నాను అంటే, మిమ్మల్ని చేసిన దేవుడే నాకు కూడా తల్లి గర్భంలో ఏమర్చాడు?
దేహాన్ని అమర్చాడు. ఇప్పుడు ఆ దేహాలతో మీరు తినడానికి, త్రాగడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, వ్యభిచారాలు చేసుకోవడానికి కాదు. ఆ దేహాలతో మీరు ఏం చేయాలి అంటే దేవుని ఇష్టాన్ని మీరు నెరవేర్చాలి. దేహం ఇచ్చింది దేవుడు గనుక ఆ దేహంతో దేవుడి ఇష్టాన్ని మీరు ఏం చేయాలి? నెరవేర్చండి. దేహం దాల్చిన దైవం అంటే యేసుప్రభు దేహం ఎందుకు ఎత్తాడు ఇప్పుడు మీకు అర్థమైంది. కొంచెం అర్థమైందా? దేహాలు దేవుడివి, మీ ఇష్టానుసారం బ్రతకడానికి కాదది, అలా ఖర్చు పెట్టేయకూడదు, అది పాపం. అది ఇదిగో నాకు దేహం ఇచ్చాడు దేవుడు, నా దేహాన్ని నేను ఎలా వాడుతున్నానో చూడండి, నా దేహాన్ని నేను ఎలా ఉపయోగిస్తున్నానో చూడండి. నాకులాగే మీరు కూడా మీ దేహాలన్నీ కూడా దేవుడి కోసం మీరు వాడండి. ఇప్పుడు ఒకటి సూపర్ ఎక్స్ట్రాడినరీ ఒకటి చెప్తాను, బిట్ రెడీ చేయండి. అది వేయగలుగుతారా? రైట్, అది రెడీలో పెట్టండి. నేను మర్చిపోతే గురి చేయండి. యేసుప్రభుకి మనలాంటి దేహమేనా? మనలాంటి దేహమే. ఇదిగో నేను తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ఈ దేహం తల్లి గర్భంలో దేవుడు అమర్చాడు అన్నాడు కదా. ఆ దేహంతో యేసుప్రభు ఏం చేశాడు తెలుసండి? ఆ దేహములో అమర్చబడిన ప్రతి అవయవాన్ని కూడా దేవుడి పని కొరకు వాడాడు. వాడాడు. ఎలాగో చెప్తాను. మనకి చేతులున్నాయి, మన చేతులు ఎప్పుడు ఏ పని చేస్తాయి చెప్పండి? ఏ పని చేస్తాయి? మన పని చేస్తాయి. ఆడపిల్లలు ఏం పని చేస్తారు? ఇట్లతో తోముకోవటం, ఉదుక్కోవటం, ఇల్లు సర్దుకోవటం, ఏమండి భర్తకి పిల్లలకి ఏమైనా పనులు చేసి పెట్టుకోవటం, వాళ్ళ చేతులు అందుకు. ఇక పురుషుల చేతులు మీకు తెలియదు కాదు, ఏ కంపెనీలో పని చేస్తే ఆ కంపెనీలో పనికి. తాపి మేస్త్రి గారు అనుకోండి, ఇంకా తెల్లవారు ఇళ్ళగా అంటున్నాడు, ఇక ఇదే సాయంత్రం వరకు తపక్కమని కొట్టడం, రుద్దటం. కార్పెంటర్ గారు అనుకోండి, ఇంకంతే సాయంత్రం వరకు ఇలాగా, అంతేనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ల్యాప్టాప్ ముందెట్టుకుంటాడు, ఇంకా అంతే, టిక్కు టిక్కు టిక్, ఏం నొక్కుతాడో తెలీదు, నొక్కుతున్నాడు. ఈ మనుషుల చేతులన్నీ కూడా ఎవరు ప్రొఫెషనల్లో ఏ రంగంలోకి వాళ్ళు వెళ్తే ఆ పనుల కోసం చేతులు అనేవి వాడబడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. చేతులు అందుకు, కాళ్ళు అందరికీ ఒకే పని. దేనికి? నడవడానికి. దేనికి నడుస్తున్నారు? బాగా వినాలి. దేనికి నడుస్తున్నారు? ఇంటి పనులకి, మార్కెట్కి, కూరగాయలు తెచ్చుకోవడానికి, డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికి, అప్పుడప్పుడు పక్క వాళ్ళ ఇంటికి భోజనాలకి వెళ్ళడానికి, విందులు ఏమైనా వినోదాలు చేస్తే. ఇందుకు కాళ్ళు తిరుగుతున్నాయి. జాగ్రత్తగా వినండి. చేతులు ఎందుకు, కాళ్ళు ఎందుకు, తర్వాత ఇంకా మీరు ప్రతి అవయవం ఆలోచించండి. కళ్ళు, అతను ఏదైతే చదువుకున్నాడో చదువు, అతను ఏ ఉద్యోగం చేస్తున్నాడో దాని గురించిన రీసెర్చ్ కోసం కళ్ళు. చెవులు, అతను ఏ పనికైతే వాడుతున్నాడో దానికోసమే చెవులు. లేదంటే ఇంట్లో ఉన్న కుటుంబ కుశలతల కోసం చెవులు దానికే వాడతాడు. టోటల్గా దేహం అంతా ఎవరి కోసం వినియోగించబడుతుందంటే మన కోసం, మన అవసరాల కోసం. ఇప్పుడు నేను యేసుప్రభు గురించి చెప్తాను, ఒక పాయింట్ చెప్తాను, తీవ్రంగా ఆలోచించండి. యేసుప్రభు చేతులు దేనికి వాడాడు చెప్పండి? దేనికి వాడాడు? సిలువలో యేసుప్రభు చేతులు ఎలా పెట్టేసరికి యేసుప్రభు చేతుల్లో ఏమన్నాయి చెప్పండి? తిరిగి లేచిపోయిన తర్వాత కూడా తోమ నమ్మనప్పుడు రాబోబు అన్నాడు, వచ్చాడు. తోమ నమ్మట్లేదు, యేసుప్రభు తిరిగి లేచాడంటే అప్పుడు ఏమన్నాడు? ఒకసారి ఏలు పెట్టు బాబు అంటే చెయ్యిలో వేలెడితే వెళ్ళిపోయిందా? అంటే చేతులకి ఏం పడిపోయాయి? మేకులు కొడితే అక్కడ రంధ్రాలు ఏర్పడిపోయాయి. కాళ్ళకు మేకులు, రంధ్రాలు. ఆ కాళ్ళు రంధ్రాలు పడక మునుపు, మేకులు కొట్టక మునుపు ఆ కాళ్ళు దేనికి తిరిగాయి? సువార్తకు తిరిగాయి. జాగ్రత్తగా వినండి. చేతులు దేవుడి కోసం, కాళ్ళు దేవుడి కోసం, ఆ తల నిండా, బుర్ర నిండా ఆలోచనలు ఎక్కడ పుడతాయి చెప్పండి? ఆలోచనలు ఎక్కడ పుడతాయి? తలలోనే. బ్రతుకున్నంత కాలం ఆ తల, బుర్ర, ఆలోచనలు, మెదడు దేనికోసం వాడాడు? దేవుడి కోసమే. చివరిగా ముళ్ళ కిరీటం కూడా పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? నెత్తికే. శరీరాన్ని మీరు చూడండి, యేసుక్రీస్తుల వారి శరీరాన్ని అంతా కూడా రక్తపు టేర్లు పారేటట్టుగా దున్నేశారండి. తెలుసు కదా మీకు? శరీరం అంతా రక్తం, శరీరం అంతా రక్తం అండి. నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, బైబిల్లో మీరు చదివారు చాలాసార్లు, కూడదు నా ఉమ్ము కూడా ఎవరికి ఉపయోగపడాలి? ఎంత బాగా ప్లాన్ చేసుకున్నాడు దేహాన్ని, ఎంత బాగా వాడాడు దేహాన్ని. రక్తం ఉంది,
మన రక్తం మనకు వాడేసుకుంటాం, మన పనులకు వాడేసుకుంటాం. యేసుప్రభు రక్తం ఏంటి? బాగా ఆలోచించండి. యేసుప్రభు రక్తం ఏమైపోయింది? బల్లెపు పోటు పొడిస్తే చివరిలో బ్రతుకున్నాడా చచ్చిపోయాడని బల్లెపు పోటు పొడిస్తే చివరిలో ఏం కారుతుందట? అంటే రక్తం ఉందా? లేదు. అయిపోయిందా? మొత్తం అయిపోయింది. ఎవరి కోసం అయిపోయింది? మన కోసం. అంటే దేహం దాల్చిన దైవం ఒకటే నేర్పుతుంది నీకు, ఆ దేహంతో సొంత కార్యక్రమాలు కాక ఆ దేహంతో మీరు ఏం జరిగించాలి? దేవుడి ఇష్టాన్ని జరిగించాలి. చివరికి మీ నోట్లో నుంచి వచ్చే ఉమ్ము కూడా ఎవరికి ఉపయోగపడాలి? దేవుడికి. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు? చూసారా దేహం విలువ, దేహం యొక్క గొప్పతనం ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూసారా? యేసుప్రభు దేహం ఎందుకు ఉపయోగపడిందో ఒక వచనం చూపిస్తాను. ఈ వీడియో చూడండి, నిజంగా మీకు ఎంత బాగా అర్థమవుతుందండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ముగించేస్తాను ఇక చివరి మాటలు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆయన భూమి మీద ఏం చేశాడట? బాధ. ఎవరి కోసం అని ఉంది అక్కడ? మీ కొరకు, మానవ జాతి కొరకు, నువ్వు చేసిన పాపాల కొరకు. నువ్వు దేవుణ్ణి నమ్మక దేవుడు ఎవరో తెలియాలి. దేహంతో యేసుక్రీస్తుల వారు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. దేహాలతో ఈ రోజు ప్రజలు ఏం చేస్తున్నారు? సుఖపడుతున్నారు. చూసారు అలాగైపోయింది, రివర్స్ అయిపోలేదు మొత్తం. అందుకే దేహాల విలువ ఇదిగో ఇలా వాడాలి దేహాన్ని. ఆ చూడండి ఎంత బాగా చెప్తాడు. ఆయన మీకు, ఆ క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అండర్లైన్ చేయండి. యేసుప్రభు ఏం చూపించడానికి వచ్చాడట? ఇదిగో మీలాంటి కళ్ళే నేను పాపానికి వాడలేదు, మీలాంటి చెవులే పాపానికి వాడలేదు, మీలాంటి కాళ్ళే నా ఇష్టానికి వాడలేదు, మీలాంటి తల, మీలాంటి దేహమే మీరు మీకోసం వాడుకుంటున్నారు. దేహాన్ని ఇచ్చిన దేవుడి కోసం మీరు ఆ దేహాన్ని ఆయన చంపుతాడు ఆయుధాలు ధరించి అన్నారు. దేవుడు అని ఆయన చంపటం కాదు, దేవుడు అని ఆయన చచ్చిపోవాలి నిన్ను బ్రతికించడానికి. అలా చచ్చిపోయిన ఏకైక దైవం ఎవరంటే యేసుప్రభు. అంతే కదండి. చంపడానికి దేవుళ్ళు ఎందుకండి? చంపడానికి ఇతరులాంటి పాపం చేసిన ఇంకొకడు వచ్చి అతను చంపేస్తాడు కదా. చంపడానికి దేవుడు ఎందుకు? మీకు అర్థమైందా? చంపడానికి దేవుడు అవసరం లేదు. చచ్చిపోయిన నిన్ను బ్రతికించడానికి చచ్చిపోయే దేవుడు కావాలి. ఆయనే యేసు. అందుకే ఇస్తాడు దేహం. దేహం దాల్చిన దైవం అని ఎందుకు టైటిల్ పెట్టాను తెలుసండి? ఈ దేహం ఎత్తింది ఎందుకో తెలుసా? దేహంతో చచ్చిపోయి నిన్నేం చేస్తాను? బ్రతికిస్తాను. దేహంలో ఉన్నంతకాలం నా దేహంలో ఉన్న రక్తానంతా నీ కోసం ఇచ్చేసి నీ పాపాలు కడిగేస్తాను. ఎవరు ఉండరండి ఇలా చెప్పిన వాళ్ళు ప్రపంచంలో. ఒక్క యేసుప్రభువే ఉంటాడు. నీ పాపాలు కడగడానికి నేను చచ్చిపోతానని చెప్పిన ఆయన ఒకే ఒక్క ఆయన యేసుప్రభు. ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాను. పాపం చెయ్యని యేసుప్రభు పాపం చేసిన వాళ్ళు క్షమిస్తాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, చాలా మంది పక్కోళ్ళు ఏమంటారంటే, ఆ మధ్యకాలంలో చిరంజీవి ఒక డైలాగ్ కొట్టేళ్ళండి, అసలు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఏటట? అయ్యగారు క్షమించడట. ఈ పనికిరాని సినిమా హీరోల డైలాగులు మనుషుల్లోకి ఎక్కిపోయి వీళ్ళు కూడా ఏమన్నారు తెలుసా? నేను ఒకటో తప్పు క్షమిస్తాను, రెండో తప్పు క్షమిస్తాను, నా ఎడల ఎవడైనా మూడో తప్పు చేస్తే అయ్యగారు ఏం చేయరట? క్షమించరట. నేను ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాను. పాపాలు చేసేసిన నువ్వు, పాపాల పుట్టైన నువ్వు పక్కోడు పాపాలను క్షమించటం లేదు. పాపం చెయ్యని యేసుప్రభు అందరి పాపాలు క్షమించాడు. అవును కదా? బాగా ఆలోచించండి. నీలాంటి బలహీనుడే కదా, నువ్వు పాపం చేసావు, అతను పాపం చేశాడు. పాపం చేసినోడిని ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. క్షమిస్తాడా? మనిషిని క్షమిస్తాడా అండి? మనిషిని ప్రేమిస్తాడా అండి? ఇతను ఏదో గొప్ప, ఆడే పాపం చేస్తున్నట్టుగా, ఆడు మంచోడు కదండి, ఆడు నేను క్షమించనండి, ఆడితో మాట్లాడినండి, ఆడితో నేను దగ్గర. ఇదేంటిది? నీకు రోగం. ఇది రోగం అంటానండి. ఇది పెద్ద రోగం. ఇది ఏ పాపం ఎరిగిన ఆయన, అసలు పాపం అంటే ఎలాగుంటుందో తెలియని ఆయన, పాపం చెయ్యని ఆయన, ఇతను పాపం చేసినాడు, పోలే బాబు ఏదో చేసావు అంటున్నాడు. పాపం చేయని ఆయన, పాపం చేసినాడు పక్కన ఏం చేయట్లేదు ఈరోజు. అంత దారుణం అండి. అంటే
మానవ జాతికి ఏమి నేర్పాడో తెలుసండి? ఏమి నేర్పాడో తెలుసా? ఒరే, నువ్వు అందరినీ క్షమించాలి, పాపం చెయ్యని నేనే క్షమిస్తున్నాను అంటే పాత్రంగా బ్రతికి ఎవడైనా తప్పు చేసినా కూడా వాడిని నువ్వేం చేయాలి? పాత్రంగా బ్రతికి ఎవడైనా తప్పు చేసినా కూడా వాడిని నువ్వేం చేయాలి? క్షమించరా, వాడిని బాగు చేయరా, నీకు ఇవ్వబడిన దేవుడు. ఇప్పుడు మన ప్రశ్న, రోడ్డు మీద అలా చెప్తున్నాను, దేవుడి లోకానికి తెలీదు, దేవుడి ప్రేమ తెలియదు, దేవుడి క్షమ పెట్టు, వాడి పాపాలు కడుక్కోవడానికే వాడికి ఏదైనా మార్గం చూపించు, దేవుడిలో ఉన్నతమైన జ్ఞానం చెప్పి దేవుడి కోసం నిలబెట్టు. అందుకే నేను నీకేమిస్తున్నాను? దేహాలను ఇస్తున్నాను. ఆ దేహాలు ఎలా వాడుకోవటం మీకు తెలియదు కనుక దేహం ఎలా వాడాలో చెప్పడానికి వచ్చిందే యేసు ప్రభు. నా టైటిల్ ఇప్పుడు అర్థమవుతుంది, దేహం దాల్చిన దైవం. ఎందుకెత్తింది యేసు ప్రభు? ఎందుకెత్తాడు? ఆయన రాకపోతే ఇవన్నీ మనకు తెలిసేవండి? తెలీదంటే ఆ మాట చదువుకుని ముగించేసుకుందాం. పేతురు గారు రాసిన ఏమండి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. 22, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎలా బతకాలి నువ్వు? దూషించిన నువ్వేం చేయకూడదు? దూషించకూడదు. ఏమన్నా ఈ జ్ఞానం ప్రపంచంలో ఎవడని చెప్పాడండి? యేసుప్రభు తప్ప. నిన్ను ఎవరైనా దూషిస్తుంటే నువ్వు దూషించుకో. అందుకే యేసుప్రభు నమ్మిన వాళ్ళు బాగుంటారండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళు బాగుంటారండి. యేసుప్రభు నమ్మిన వాళ్ళు అందుకే శాంతమూర్తులుగా ఉన్నారు. యేసుప్రభు నమ్మిన వాళ్ళు మాత్రమే ఉంటారు ఇలాగా. వాళ్ళలో కోపం ఉండదు, చచ్చిపోద్ది. వాళ్ళలో పగ ఉండదు, వాళ్ళలో ద్వేషం ఉండదు. వాళ్ళని అలా మార్చింది యేసు ప్రభు, గొప్పోడు. వాళ్ళు నమ్మే ప్రభు గొప్పోడు కనుక వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి. ఏమన్నా ఆయన దూషింపబడి కూడా ఏం చేయలేదట? బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. 24 వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనెను. మన పాపాలన్నీ తన శరీరం మీద వేసుకుని మాన మీద ఏం చేసినట? యేసు ప్రభు శరీరం మీద కొరడ దెబ్బలు పడలేదనుకోండి, ఆ దెబ్బలు ఎవరి నడ్డి మీద పడతాయి తెలుసా? మన నడ్డి మీద పడినవి. అంటే మన నడ్డి మీద పడవలసిన పాపపు దెబ్బలకి ఎవరి నడ్డి అడ్డు పెట్టాడు? నన్ను కొట్టండి కానీ తమ్ముళ్ళు మాత్రం కొట్టొద్దు. నన్ను నా రక్తం పీల్చేయండి, నా రక్తం తీసేయండి, తమ్ముళ్ళు మాత్రం కొట్టొద్దు. ఎంత మంచి యేసు ప్రభు అండి, ఎంత మంచోడండి. ఎందుకోనండి ఇంత మంచోడిని నమ్మరండి? ఇంత మంచి యేసు ప్రభుని నమ్మరండి? ఇంత మంచి యేసు ప్రభు మీద ఏమన్నా అపాండాలు, ఆ దేవుడు ఈ దేవుడు ఏంటో మరి తెలియక దూషించబడి బదులు దూషించలేదు. అందరి పాపాలు తన మీద వేసుకుని అందరి పాపాలు కడగడానికి ప్రాణు మీద రక్తం కార్చుకుంటూ ఏం చేస్తున్నాడు? వేలాడుతున్నాడు, మోసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే ఎత్తాడు దేహం, నీ పాపాలన్నీ కడగడానికి, దేహంతో నీతిగా న్యాయంగా యథార్థంగా ఎలా బ్రతకాలో చూపించడానికి, దేహంతో ఎలా క్షమించాలో చూపించడానికి, దేహంలో ఉన్న చివరి ఉమ్ము బొట్టు కూడా దేవుడి కోసమే వాడాలి. నీ దేహం అంత గొప్పది. అనవసరంగా దేహాలు వాడకండి, అనవసరంగా దేహాలు పాడు చేసుకోకండి. మీ దేహాలు మీ కన్న తండ్రి కట్టిన ఆలయాలు అవి. వాటి మీద చాలా ఇష్టం ఉంది దేవుడికి. మీ దేహాలతో మీరు దేవుడు పనిచేస్తుంటే చూడాలనుకుంటున్నాడు తండ్రి. యేసు దేహం అంతా దేవుడి కోసం ఉపయోగపడుతుంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నీ దేహాన్ని అలా వాడినప్పుడు నిన్ను కూడా ప్రియకుమారుడు అంటాడు కదా. నీ దేహాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు? లోకానికి, లోక ఆశలకు. కనుక యేసు ప్రభు దేహం ఎత్తింది ఎందుకు అన్నప్పుడు లోకంలో ఉన్న మనుషులు మానవ దేహాలను ఎలా వాడాలో చూపించడానికి. ఓకే.